కొద్ది సమయానికి ఈ పాపాలిక మాంత్రికుడి యొక్క మనోనేత్రంలో తన చిన్ననాటి నుంచి విద్య నేర్పించిన తన గురువు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఈ పాపాలిక మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. కాలకోటక పిశాచి చెప్పిన ఆ విషయాలన్నీ నాకు విద్య నేర్పిన నా గురువు గురించేనమాట. ఇప్పటికి నాకు గుర్తుకు వచ్చింది మాట. ఇప్పుడే నా గురువు వద్దకు వెళ్ళి తనను బలి ఇస్తాను. కానీ నా గురువు నాకన్నా శక్తివంతువాడు. ఇప్పుడు గనక నేను తనని బలి ఇస్తున్నానని తెలిస్తే నన్ను ఇక్కడికక్కడే సమాధిలా మార్చేస్తాడు. ఎలా ఏదొక విధంగా కపట నాటకం ఆడైనా సరే నా గురువుని బలి ఇస్తే ఈ యొక్క మంత్రాలవని పూర్తిగా శాపించేయగలే శక్తి నా వశం అవుతుంది. నరముఖ సిద్ధి కూడా నా వశం అవుతుంది. ఎలా ఎలా ఇప్పుడు నా గురువుని బలి ఇవ్వడం ఎలా? తన వద్దకు చేరుకునే సమయానికి ఎలాగైనా సరే తనని పూర్తిగా బలి ఇవ్వాలి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి అని ఈ పాపాలిక మాంత్రికుడు అనుకుంటున్న ప్రతి మాటలు కూడా ఈ పాతాళ లోకంలో ఉన్న తన గురువుకు వినిపిస్తూ ఉన్నాయి. అవి ఎంతా విన్నా ఈ అస్థిపంజరాలు ఎదురుగా ఉన్న తన మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాయి, ప్రభు చూసారా, మీ ప్రియశిష్యుడు మిమ్మల్నే చంపాలని చూస్తూ ఉన్నాడు. ప్రభు త్వరగా వెళ్ళి దాక్కోండి. ఎక్కడైనా మిమ్మల్ని దాచేయమంటారా? ఆ పాపాలిక మాంత్రికుడు బహుమూర్ఖుడని మీరే చెప్పారు కదా. ఇప్పుడు గనక ఆ మాంత్రికుడికి వస్తే మిమ్మల్ని అనుకున్న విధంగానే బలి ఇచ్చేస్తారేమో అండి. త్వరగా ఎక్కడైనా ఉంటే తాక్కోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి ప్రభు, లేకపోతే మిమ్మల్ని బలి ఇచ్చేస్తారేమో అని అస్థిపంజరాలు రెండు ఈ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, వినాశకాలే విపరీత బుద్ధి. విద్య నేర్పిన ఈ గురువునే బలి ఇవ్వాలనుకుంటున్నాడు వాడు. వాడికి తగిన గుణపాఠం నేను చెబుతాను. వాడిని ఏదొక విధంగా మార్గం మళ్లించి మంత్రాల చేతిలోనే మరణించేలా చేస్తాను. వాడి మరణం నా చేతుల్లోనే లేదా ఆ మంత్రాలవ చేతుల్లోనే. మాయా అస్థిపంజరాలారా, మీరు ఆ పాపాలిక మాంత్రుడు మన గృహలోనికి ప్రవేశించిన వెంటనే వాడి చేత నేను ఇచ్చే ఈ మాయాజలాన్ని తాగించండి. వాడు ఆ మాయాజలం తాగిన మరుక్షణమే వాడి మనసులో ఉన్న కోర్కెను నేరుగా నాకు చెప్పే విషయం ఆరంభమవుతుంది. తనకి తానే ఈ సంగతి తెలుసుకోలేక తర్జన మజ్జన పడే సమయంలో వాడికి కొన్ని మంత్రోచ్చరణ చేసి వాడి ద్వారా మంత్రాలవ్వని నేరుగా జపించే శక్తిని నేను పొందుతాను. ఇప్పుడు వాడిని నేను ఒక పాములా ఉపయోగించుకొని వాడి శరీర బలానితో పాటు వాడి దేహ దృఢ బలాన్ని కూడా పొంది నా మంత్రశక్తి బలానికి నా శారీరక శక్తిని కూడా జతకూర్చి మంత్రాలపై విజయం సాధిస్తాను. వాడు నన్ను బలి తీసుకోవడం కాదు, వాడిని నేను బలి పశువులా వాడుకుంటాను అని ఆ మాంత్రికుడు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ అస్థిపంజరాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, భలే గురు భలే, తప్పకుండా మీరు పన్నిన పన్నాగం చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ పాపాలిక మాంత్రికుడు మీ పన్నాగంలో పడి ఒక్కరి బిక్కరైపోతాడు. లేకపోతే విద్య నేర్పిన గురువునే చంపాలని చూస్తాడా? సరే ప్రభు, సరే, తప్పకుండా మీరు ఇచ్చే ఆ మాయాజాలాన్ని మాకు ప్రసాదించండి. ఆ పాపాలిక మాంత్రికుడు ఈ గృహలోనికి ప్రవేశించిన వెంటనే ఈ జలాన్ని వాడికి తాగిస్తాం అని ఈ అస్థిపంజరాలు రెండు ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి.
ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం మాయా జలని, ఓం క్రీం మాయా శక్తి జలని ఆవాహయామి ప్రత్యక్ష వైఫల్యనం అని మంత్రాలు చదవగా వాళ్ళ ఇద్దరి ముందుకు ఒక కుండతో ఒక మాయాజలం ప్రత్యక్షమైంది. అది ప్రత్యక్షమైన వెంటనే ఈ మాంత్రికుడు అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు. చూడండి, ఈ మాయాజలం చాలా పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది. ఈ మాయాజలం వాడు తాగిన వెంటనే వాడు నేను చెప్పిన విధంగానే ప్రతి ప్రక్రియ చేస్తూ ఉంటాడు. అంటే వాడు నా అనుచరణలో ఉంటాడన్నమాట. వాడిని పూర్తిగా వశీకరణం చేసుకునే శక్తి ఈ మాయాజలానికి ఉంటుంది. ఇది నేను చాలా ప్రేమతో వాడికి ఇచ్చానని చెప్పి వాడికి ఎటువంటి అనుమానం రాకుండా వాడి చేత ఈ మాయాజలాన్ని తాగిస్తే చాలు, వాడి ప్రాణాలు వాడి చేతినే తీసుకుంటాడు. ఇక మీరు వెళ్ళండి అని ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ 2 అస్థిపంజరాలు ఆ మాయాజాలను తీసుకొని ఆ మాయాగ్రహంకి ఎదురుగా నిల్చొని ఉన్నాయి. ఈ పాపాలిక మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఈ గురువు ఉన్న ఆ గృహ వద్దకు వచ్చాడు. వెంటనే ఈ అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు. ఓయి గృహ అనుచరులారా, నాకు త్వరగా గురువు గారిని కలిసే అవకాశం కల్పించండి. నేను తాను చెప్పిన విధంగానే ఆ భయంకరమైన అగ్ని జలపాతంలోనికి దూకి ప్రాణత్యాగం చేసి తిరిగి మరలా వెనక్కి వచ్చాను. ఈ విషయం వెంటనే మా గురువు గారికి తెలియజేయండి రక్షకులారా, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క పాపాలిక మాంత్రికుడు అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు ఇలా అంటూ ఉన్నాయి. అవునా, మా గురువు గారు ఆ విషయం మాకు తెలియజేశారు. మీరు ఎంతో దూరం నుంచి చాలా కష్టపడి మీ ప్రాణత్యాగాన్ని కూడా వెనకాడకుండా కష్టపడి వస్తారని చెప్పి మీ శక్తిని అధిక శక్తిని చేసి ఒక మాయాజలాన్ని మీకు ఇవ్వమని చెప్పారు. ఇదిగో స్వీకరించండి. ఈ మాయాజలాన్ని కనుక మీరు తాగితే మీరు ఖచ్చితంగా శక్తి సంపన్నులు అవుతారంట. త్వరగా తాగండి ప్రభు, త్వరగా అని చెప్పి ఈ అస్థిపంజరాలు 2 ఈ పాపాలిక మాంత్రుడికి ఇచ్చాయి. ఆ జలాన్ని చూసుకొని ఆ జలాన్ని తీసుకొని ఈ పాపాలిక మాంత్రుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. పిచ్చి గురువు, ఇంతకాలం నాకు విద్య నేర్పిన గురువుని నేను పొందే ఆ నరమక సిద్ధి కోసం తనని బలి ఇస్తానని తెలియక ఇంకా నాపై ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతసేపులే, ఈ గురువును కూడా బలి ఇస్తే వాడి ఒంటిలో ఉన్న ఆ శక్తిని కూడా నా వశం చేసుకుంటాను. ఇక నా శక్తికి ఎదురే లేకుండా ఉంటుంది. మంత్రాల అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నన్ను ఎవరు తాకను కూడా తాకలేరు అని ఈ యొక్క పాపాలిక మాంత్రుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఈ ఎదురుగా ఉన్న ఈ అస్థిపంజరాలు 2 తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాయి. తాగరా తాగు, ఒరే నీచపు మానవ, విద్య నేర్పిన గురువుని కూడా లెక్క చేయకుండా బలి గావించడానికి సిద్ధమయ్యావు చూడు. ఇక నీటితో నీకు మరణం తథ్యం. నీకు తాగుతూ ఉన్న ఈ మంత్రజలం నీకే పాసంగా మారి నిన్ను ఒక కీలుబొమ్మలే మార్చుకుంటుంది అని ఈ అస్థిపంజరాలు కూడా మనసులో అనుకుంటూ ఉన్నాయి. జీదలా ఉండగా చెప్పిన విధంగానే ఈ పాపాలిక మాంత్రికుడు తన గురువు పంపించిన ఆ మాయాజలాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా తాగుతూ ఉన్నాడు. అది చూసి అస్థిపంజరాలు 2 చాలా సంబరపడిపోయాయి. వెంటనే ఈ అస్థిపంజరాలు ఇలా అంటూ ఉన్నాయి. పాపాలిక మాంత్రుడికి గురువు గారు అంటే చాలా ఇష్టం. తను పంపించిన ఈ మంత్రజలాన్ని మొత్తం తాగేశారు. సరే గురువు గారు, సరే, మీరు ఇక్కడే ఉండండి. మీరు వచ్చిన విషయాన్ని గురువు గారికి తెలియజేసి మిమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్తా. ఇక్కడే వేచి ఉండు అని చెప్పి
ఆ అస్థిపంజరాలు రెండు నేరుగా అక్కడి నుంచి తన గురువు వద్దకు వెళ్ళాయి. ఎదురుగా ఉన్న తన గురువుతో ఇలా అంటూ ఉన్నాయి. గురువర్య గురువర్య, మీరు చెప్పిన విధంగానే పాపాలికామాతుడు విచ్చేశాడు. అంతేకాదు, మీరు మాకు ఇచ్చిన ఆ మంత్రజలాన్ని కూడా వాడి చేత తాగించేశాం ప్రభు. ఇక వాడు మీ చేతుల్లో ఇప్పుడు ఒక కీలుబొమ్మ. వాడిని ముప్పు తిప్పలు పెట్టి వాడిని బుద్ధొచ్చేలా చేయండి ప్రభు. అని అస్థిపంజరాలు రెండు ఈ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఊరి నడిమధ్యలో ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపం దొరికిన వారిని దొరికినట్టుగా ముక్కల ముక్కలుగా నరికేస్తూ ఉంది. అది చూసి ఊళ్ళ బంధువులు చాలా భయపడిపోయి గాలగాల పెడుతూ ఉన్నారు. ఆ పిశాచి మాత్రం ఊళ్ళో నడుచుకుంటూ దొరికిన వాళ్ళను దొరికినట్టు రక్తం తాగుతూ శవాలను దూరంగా విసిరేస్తూ ఉంది. ఇది ఎంతా చూసినా ఈ పొట్టి పిశాచాలు కూడా ఆ పిశాచి డంబడ గట్టిగా గోల చేసుకుంటూ అరుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి.